హాయ్ గైస్, మన ఏపీ ఎంసెట్ 2024 ఈరోజు అనగా మే 18th షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ అయితే చూద్దామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అలానే ఈ యొక్క ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మన కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్గా మన ఛానల్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ప్రతిదీ కూడా కంప్లీట్గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో ఎవరికి చెప్పనటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ మీకైతే చెప్పడం జరుగుతుంది. అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవి ప్రతి ఒక్కరూ డైలీ వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఈ యొక్క 2 months మీరు కనుక కష్టపడితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా మీకు మంచి కాలేజీలో ఎలా రిసీట్ వస్తుందో నేనైతే చెప్తాను. అవి కనుక మీరు కనుక ఫాలో అయిపోతే కంప్లీట్గా సరిపోతుంది. ఈ రోజుకి ఒక పేపర్ అనాలిసిస్ చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మీకైతే నోటిఫికేషన్స్ అయితే రావు, అప్డేట్స్ అన్ని కూడా మిస్ అయిపోతూ ఉంటారు. ఈ రోజుకి ఒక అప్డేట్ చూసినట్లయితే మే 18 షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ చూస్తే మనకి మ్యాథ్స్లో ఈజీగా వచ్చేసి మనకి 30 బిట్స్ అయితే చేయగలిగారు మన స్టూడెంట్స్. అలానే మోడరేట్గా వచ్చేసి 35 బిట్స్ అయితే రావడం జరిగింది. టోటల్గా మనం చూస్తే 65 బిట్స్ అయితే వీళ్ళైతే చేయగలిగారు. అలానే కొంచెం డిఫికల్ట్గా 15 బిట్స్ అయితే రావడం జరిగిందని చాలామంది చెప్తా ఉన్నారు. అలానే ఫిజిక్స్ చూసుకున్నట్లయితే ఈజీగా 5 బిట్స్ అయితే రావడం జరిగింది. ఎప్పుడు చూసుకున్నా మనకి ఈజీగా రాదు ఇక ఫిజిక్స్ పేపర్ అనేది. టోటల్గా చూస్తే మనకి మోడరేట్గా వచ్చేసి 10 బిట్స్, అలానే డిఫికల్టీగా మనకి 25 బిట్స్ అయితే రావడం జరిగింది. అలానే కెమిస్ట్రీ వచ్చేసి మనకి కొంచెం ఈజీగా అయితే రావడం జరిగింది. కెమిస్ట్రీ వచ్చేసి మనకి 15 బిట్స్ అయితే చేయగలిగారు. అలానే మోడరేట్గా మనకి 15 బిట్స్ అయితే రావడం జరిగింది. 5+ స్కోర్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. అలానే కొంచెం డిఫికల్ట్గా ఒక 10 బిట్స్ అయితే రావడం జరిగింది. అందులో ఒక 5 బిట్స్ అయితే అటెంప్ట్ చేసామని చెప్తున్నారు. ఓవరాల్గా ఒక పేపర్ అనాలిసిస్ చూసినట్లయితే ఈరోజు ఈజీ టు మోడరేట్ అయితే రావడం జరిగిందండి. ఈ రోజుకి చూస్తే ఒక పేపర్ అనాలిసిస్ అయితే ఇది. రేపు ఎలా వస్తుందో కూడా నెక్స్ట్ షిఫ్ట్ ఉంది కదా, సెకండ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత మీకైతే చెప్తాను. రేపు క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది ఏంటి అనేది నేను చెప్పినట్లే మీరైతే చాప్టర్స్ మీద మీ ఫోకస్ అయితే చేయండి. హై వెయిటేజ్ చాప్టర్స్ మీరు చూసినట్లయితే ఫంక్షన్స్, కాంప్లెక్స్ నెంబర్స్, అలానే ప్రాబబిలిటీ, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, 3D జామెట్రీ, వెక్టర్ ఆల్జీబ్రా, అలానే ఫిజిక్స్ నుంచి వర్క్, పవర్, ఎనర్జీ, థర్మోడైనమిక్స్, లాస్ ఆఫ్ మోషన్, వేవ్స్, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, అలానే కెమిస్ట్రీ నుంచి ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు ఒక 15+ ఈజీగా. సాలిడ్ స్టేట్, ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్, అలానే సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే ఎక్కువ మీరైతే ప్రాక్టీస్ చేయండి. అలానే ప్రీవియస్ మోడల్ పేపర్స్ అయితే ఎక్కువ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరైతే చీట్ కోడ్స్ ఉన్నాయి కదా, టిప్స్ అండ్ ట్రిక్స్ అవి అయితే యూజ్ చేయండి. మీకు ఈజీగా 15+ అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్ అయితే ఇది. సెకండ్ షిఫ్ట్ కూడా అయిన తర్వాత మీకైతే చెప్తానండి రేపు పేపర్ ఎలా వస్తుంది, ఈజీ టు మోడరేటా, మోడరేట్ టు డిఫికల్టా, వెరీ ఈజీనా, వెరీ డిఫికల్టా, వెరీ టఫా, ఏ విధంగా వస్తుందో మీకైతే చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ప్రతి ఒక్కరు కూడా అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.